రాజకీయాల్లో ఎవ్వలికెవ్వలు మంచి దోస్తులు ఉండరు. ఇయ్యాల కలిసిన్నోళ్ళే రేపు ఇడిపోతారు, తిట్టుకుంటారు, వాళ్ళే మళ్ళా కలిసిపోయి కవిగిలించుకుంటారు. రాజకీయం అంటేనే అట్లుంటది. ఎంతమందిని చూడలేదు మనం. అయితే అందరిది ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డిది కోమటిరెడ్డి బ్రదర్స్ది అయితే ఇంకో ఎత్తు. ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే, ఇంకా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా వీళ్ళిద్దరు డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు. విన్నరా, సీఎం రేవంత్ రెడ్డి సారే స్వయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడుకుంటూ ఒకరు కుడి భుజం ఇంకొకరు ఎడమ భుజం, వీళ్ళిద్దరూ డబల్ ఇంజన్ అనుకొచ్చిండు. అంతటితోనే ఆగకుండా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. సీఎం అయ్యే హోదా నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఉన్నది అని చెప్పుకొచ్చిండు. అంతవరకు మంచిగానే ఉన్నది. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వీళ్ళ గురించే ఏం మాట్లాడిండో యాదుకున్నది కదా. నేను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. 90 రోజులు జైల్లో ఉన్నోని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది, వాడు పెట్టే గడ్డి తింటావు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికి నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి. నేను ఇట్లా రేవంత్ రెడ్డే కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రేవంత్ రెడ్డిని బాగానే తిట్టి చాపించిండ్రు. రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎన్ని పండబెట్టి తొక్కుతావు? నువ్వు ఎంతున్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పండ పెడతావు? ఎవరిని తొక్కుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. మీరు నా మీద మాట పడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేకు శాసనసభ్యునికి రాజీనామా చేశాను, పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండ్రు. రాజీనామా చేసిండా? అట్లాంటోళ్ళు ఇప్పుడు కలిసిపోయి ఇంత మంచిగా రేవంత్ రెడ్డికి కుడి భుజం ఎడమ భుజం లెక్కన మారిండ్రు అంటే రాజకీయాలు ఎవరినైనా ఎట్లనైనా మారుస్తాయి అనేది అర్థమవుతున్నది. ఇగో ఇట్లాంటివి చూసినప్పుడే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప శత్రువులు మిత్రువులు ఉండరి రాజకీయంలో అనే డైలాగ్ వాడాలని అనిపిస్తున్నది. మరిగా రేవంత్ రెడ్డి నోటి నుంచే వెంకటరెడ్డి సీఎం అన్న మాట వచ్చింది కాబట్టి పుసుక్కున తదాస్తు దేవతలు ఎవరన్నా నుండి తదాస్తు అంటే నిజంగానే వెంకన్న సీఎం అవుతాడో లేకుంటే ఏదో కోమటిరెడ్డి అభిమానులను ఖుషి చేసి భువనగిరి ఎంపీ సీటు గెలిపించుకుందామనే ప్లాన్ చేసిండో రేవంత్ రెడ్డి. కానీ మొత్తానికి అప్పట్లో వీళ్ళ మాటలు ఇన్నోళ్ళు ఇప్పుడు వీళ్ళ మాటలిని మస్తు నవ్వుకుంటున్నారు కావచ్చు.